జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం. ఎవరా జత్వానీ, ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగరరావు దాన్ని రిజిస్టర్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంతా తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీ ఈజ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనకొక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి 3 IPS అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? IPS ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు? ఒకానొక సందర్భంలో ఆయన పేరు పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులో 111 వేశారని, అర్ధంతరంగా 111 వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద, ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచెస్ పాస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనవి చేస్తున్నాను. కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి. అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి. అయినా మీకేమీ అదుపు లేదు. ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు. కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి.